హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజండి మనము మన క్లాస్లో భాగంగా ప్రిన్సెస్ కట్ అండి, ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేసి ఇది లైనింగ్ క్లాత్ అండి. ఇది లైనింగ్ క్లాత్, ఇది మెయిన్ క్లాత్. ఈ రెంటికి మధ్యలో ఇవి కప్స్ ఎలా పెట్టి స్టిచ్ చేస్తాము అనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి. 40 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి, ఫ్రంట్ పార్ట్ చేస్తున్నాము ఈరోజు. దీనికైతే మనకి కొలతలు ఈ విధంగా ఉన్నాయండి. లెంత్ 17 ఇంచెస్ అండి, చెస్ట్ 40 ఇంచెస్, షోల్డర్ వచ్చి 15 ఇంచెస్ అండి, ఫ్రంట్ నెక్ డెప్త్ 8.5 అండి. ఈ కొలతలతోటి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసి స్టిచ్ చేయబోతున్నామండి. మన కొలతల ప్రకారము 17 ఇంచెలు మనకు పొడవైతే, 17 ఇంచెస్ పొడవైతే 18 ఇంచెస్ పెట్టుకున్నామండి. 7.5 మనకు షోల్డర్ కావాలండి, 8 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఆమ్ హోల్ 7 ఇంచెస్ పెట్టామండి. ఇది ఫ్రీ సైజు, పెద్ద సైజు అనమాట మనకి, అందుకని అలా పెట్టుకున్నాము. ఇక్కడ మామూలుగా 40 ఇంచెస్ మనకు చెస్ట్ అనేటప్పటికి ఒక సైడ్కి 10 ఇంచెస్ వస్తుందండి. అయితే నేను 12.5 అంటే 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ 2.5 ఇంచెస్, ఎందుకంటే మనకి ఇక్కడ కుట్టు వస్తుంది కదండి. ఈ కుట్టు వచ్చినప్పుడు మనకి ఎటు తిరిగి ఒక 1 ఇంచు తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ ప్రొవిజన్ 1.5 ఇంచ్ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ 12.5 పెట్టాను, ఇక్కడ కూడా 12.5 పెట్టానండి. ఇంకా మనకి చెస్ట్ ప్లేస్ వచ్చి ఇది ఫ్రీ సైజు కాబట్టి 12 ఇంచెస్ పెట్టానండి. మామూలు సైజ్ అంటే మనకి 10, ఇంకా మనకి ఈ పొడవు వచ్చి 13 అట్లా ఉన్నప్పుడు 9 ఇంచెస్ అట్లా మనకి మారుతూ వస్తుందన్నమాట. ఇక్కడ ఇది ఎటు తిరిగి చాలా లెంత్, 17 ఇంచెస్ అంటే మనకి చాలా లెంత్ అనమాట. కాబట్టి చెస్ట్ ప్లేస్ కూడా మనకి మారుతుంది. కాబట్టి చెస్ట్ ప్లేస్ నేను 12 ఇంచెస్ పెట్టాను. ఈ పొడవును బట్టి మనకి చెస్ట్ ప్లేస్ మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి రెగ్యులర్గా అయితే మనం 4 పెడతాము, ఇక్కడ 4.5, ఇక్కడ 4.5 పెట్టామన్నమాట. ఇక్కడ 4.5 పెట్టాము, ఇక్కడ కూడా మనము 4.5 మార్క్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఎక్స్ట్రా మనము 2.5 ఇంచెస్, 2.5 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ కర్వ్ వస్తుంది కదండి మనకి, ఇక్కడ ఈ కర్వ్ దగ్గర మాత్రమే మార్కు పెట్టుకోవాలి. లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి 6 కానీ 5.5 కానీ అలా మనము మార్కు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము 6 మార్క్ చేసుకున్నాం అనమాట. 6 ఉంది, మనము మామూలుగా మార్క్ చేసుకున్నాము, 6 ఉందన్నమాట. ఇక్కడ 6కి మనం ఇలా, మీకేం లేదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫ్రంట్ కర్వ్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు 4 పీసులు అంటే బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట, ఇలా గీసుకుంటాము. ఇది కాకుండా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మళ్ళీ డౌన్ చేసేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేస్తూ ఇక్కడికి గీస్తాం కదా. ఈ గీసే దానిలో ఈ కర్వ్ అనమాట. మనకి మామూలుగా బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక కుట్టు ఇట్లా డాట్ వేసుకుంటాం కదండి, ఆ డాట్ అనమాట. ఇది మనము ఐడియాతో వేసేసుకోవచ్చు, లేదంటే 6 ఇంచెస్ కానీ, ఇంకొంచెం పొట్టి జాకెట్ అయితే 5.5 కానీ మార్క్ చేసుకొని వేసేసుకోవచ్చు. దీనికైతే ఈ లెంత్కి మనకి 6 ఇంచెస్ ఇక్కడ కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము, ఇక్కడ 2.5కి మార్క్ చేసుకున్నాము. ఇది వచ్చి మామూలేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ అనమాట. 4.5 మార్కు, ఇక్కడ కూడా 4.5 అనమాట. ఈ 4.5 మార్కు, ఈ 12 ఇంచెస్ మార్కు ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ మనకి సెంటరు మార్కింగ్ అనమాట, చెస్ట్ పాయింట్ అది. కాబట్టి ఇది చెస్ట్ పాయింట్ అయింది. ఈ చెస్ట్ పాయింట్కి మనము ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నాము. ఇక్కడ 2.5 దగ్గర నుంచి ఈ కర్వ్ ఇలా ఇందులోకి కలిపేసామన్నమాట. కలిపేసి
ఇలా కర్వ్ తీసేసుకున్నాం. ఇలా తీసేసుకున్నందువల్ల ఇప్పుడు మనకి కరెక్ట్గా ఇక్కడ మనం ఇక్కడ థర్డ్ పాయింట్ వేస్తాం కదండి షేప్కి, ఆ పాయింట్లోకి ఇది కలిసిపోయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకునేసి దీన్ని ఇలా షేప్ చేసుకోండి. అప్పుడే మనకి బ్లౌజు నీట్గా ఇక్కడ కూర్చుంటుంది అనమాట. ఇక్కడ పొడవు రాదు. అది ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం టోటల్ 7.5 మనకు కావాలి. 8 ఇంచెస్ పెట్టాము. ఈ 8 ఇంచెస్కి 3.5 యువతలకి షోల్డర్ పెట్టుకున్నామండి. మిగతాదంతా నెక్ ప్లేస్కి పెట్టుకున్నాము. నెక్ వచ్చేసి మనకి 8.5 కావాలి. 9 పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ ఇక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చేసరికి నేను ఇక్కడ ఓవల్ షేపు లేదా డ్రాప్ షేపు ఏదో ఒకటి పెట్టాలనుకుంటున్నాను బ్యాక్ సైడ్. అందుకని ఇక్కడ బ్రాడ్గా తీసుకోవాల్సి వచ్చింది. దీన్ని మనము ఇలాగా రౌండ్ వేసేసామండి. ఇంకా ఇది మనము కట్ చేసేద్దాం. నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి, అందుకని ఫ్రంట్ ఇక్కడ ఫోల్డింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పూర్తి కలిసేటట్టు రౌండ్ తీసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ గుర్తులు ఉన్నాయి కదండి, ఈ రెండు కొంచెము చిన్న కట్ వేసి పెట్టుకోండి. కుట్టుకునేటప్పుడు ఈ రెండు ఒక చోటకు వచ్చాయంటే మనకు కరెక్ట్ షేప్ వస్తుందన్నమాట. ఇంకా దీనికైతే నేను క్యాన్వాస్ వేస్తానండి, అందుకు నెక్ పీసు కట్ చేయట్లేదు. క్యాన్వాస్ వేసి మీకు కటింగ్ చూపిస్తాను. ఇదండి, ఇంత పీసులే మనము ఈ మెయిన్ క్లాత్లో తీసుకుందాం. ఇక్కడ మనం కట్ చేసుకున్న పీసులు పెట్టుకున్నామండి. దీనికి ఫోల్డింగ్ అవసరం కాబట్టి ఈ పక్క ఫోల్డింగ్ ఉండేటట్టు పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇవి సైడ్ బిట్స్ అండి. ఇంకా దీని వెంబడి మనము ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసుకునేద్దాం. లేదా మీరు ఇలా చాక్తో గీసుకొనైనా కూడా కట్ చేసుకోవచ్చు. లేదా ఇది కదిలిపోతుందంటే ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకునేసి మీరు కట్ చేసేసేయచ్చండి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకునేసి కట్ చేస్తున్నానండి. కట్ చేసేసుకున్నామండి. ఇక మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఈ ప్యాడ్స్ కూడా మనము పెట్టాలండి. క్యాన్వాస్ తీసుకున్నానండి. క్యాన్వాసు 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇటు వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. 9 into 6 తీసుకున్నానండి. ఇక్కడ మనకి నెక్ ప్లేస్ 4.5 ఉంది. 4.5 పెట్టాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనము ఇలా పెట్టి ఇలా రౌండ్ తీసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ బ్రాడ్ రావాలని ఇక్కడ నెక్ ఎక్కువ చేసుకున్నాం అనమాట. 4.5 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి 8.5 రావాలి. ఇక్కడ నేను నియర్లీ 9 పెట్టాను, ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ మనకు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు కావాలంటే ఇలా కూడా కొలుచుకొని పెట్టుకోవచ్చు, అప్పుడు 7.5 ఉంది. ఇప్పుడు దీనికి
ఇక్కడ 4.5కి ఇక్కడ 7.5కి రౌండ్ వేసేసుకున్నాము. ఎక్స్ట్రా మార్జిన్ వేసుకున్నాం అనమాట. మనము 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నాము. ఇంకా దీన్ని కట్ చేసేసుకుందాం. మీకు కటింగ్ అప్పుడు కదులుతుంది అనుకుంటే పిన్స్ పెట్టేసుకోండి. ఇక్కడ పిన్ పెట్టేసుకున్నారంటే మీకేం కదలదండి. ఈ పీస్ మనకు కావాలండి. ఇది నెక్ పీస్, మనకి నెక్ పీసు ఫ్రంట్ నెక్ తీసుకున్నామండి. ఇది లైనింగ్ క్లాత్కి మనము ప్రెస్ చేసేద్దాం. ఇది మనము పేస్ట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ నెక్ అండి. ఇంకా ఇవి మనకి 2 బిట్లు ఉన్నాయి కదండి. ఈ 2 బిట్లు కరెక్ట్గా ఇది పైకి ఉంది కాబట్టి ఇటు సైడ్కే మనకు స్టిచ్చెస్ వచ్చేటట్టు ఇది ఇటు సైడ్ నుంచి జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసేటప్పుడు మనం కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ 2 కట్స్ ఇలా ఒక చోటికి వచ్చేటట్టు కుట్టేసేయండి. ఇటు సైడ్ ఒక జాయింట్, ఇటు సైడ్ ఒక జాయింట్ 2 పడతాయి. 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోండి. ఇలా వస్తుందండి మనకు. మరలా ఇంకో కుట్టు వేసేయాలి. ఈ పీస్ కూడా జాయిన్ చేసేయాలి. ఇక్కడ మనం జాయిన్ చేసిన విధంగానే ఈ మెయిన్ పీస్ కూడా జాయిన్ చేయాలండి సపరేట్గా. ఇది సపరేటు, ఇది సపరేటు. దీన్ని ఇలా సెంటర్ చేసుకోండి. ఇలా మర్చుకుంటే మనకి ఇక్కడ సెంటర్ వస్తుంది. అలాగే దీనికి కూడా ఇది సెంటర్ అండి. ఈ మార్క్ పెట్టుకున్నాం కదండి. ఈ మార్క్ని ఇక్కడ మనం మార్క్ ఆల్రెడీ మనకు ఉంది కదా, అక్కడ ఇలా తిప్పండి. ఇలా తిప్పేసి ఇలా పెట్టేయండి. ఇక్కడ రఫ్ చేయండి. అది ఇట్లా వస్తుందన్నమాట. మన బ్లౌజ్ ఇలా పైకి వేసుకున్నప్పుడు మెయిన్ క్లాత్ ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకొని ఇక్కడ మనం కట్టు పెట్టుకున్న ప్లేస్లో కరెక్ట్గా ఈ సెంటర్ అనేది మనం మార్క్ పెట్టుకునింది పెట్టేసేయాలి. సూది దారంతో అయినా కూడా టాకా వేసుకోవచ్చండి. లేదంటే దీన్ని మిషన్ కిందకి పోనిచ్చేసి ఇక్కడ కొద్దిగా రఫ్ చేసేయాలి.
చేసుకుందామండి. అప్పుడు ఇది ఇలా ఉంటుందండి. కప్పు బ్యాక్ సైడ్కి వస్తుంది. దీన్ని కూడా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకున్నామండి. ఇది బ్యాక్ సైడ్కి ఇలా కప్స్ వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ మన మెయిన్ క్లాత్ ఉంది కదండి, ఈ మెయిన్ క్లాత్ దీని మీదకు ఇలా రావాలి. ఇలా రావాలంటే మనం దీన్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకునేసి ఇక్కడ కరెక్ట్ మన క్యాన్వాస్ దగ్గరికి కుట్టు వేసేయాలండి. దీన్ని ఒక 2 పాయింట్స్ మార్జిన్ పెట్టేసుకొని నెక్ కట్ చేసేసుకోవాలి. దీనికి కట్స్ పెట్టాలండి. అలాగే ఇది ఇక్కడ కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి. ఈ 2 కుట్లు ఒక చోటికి రానివ్వాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి బ్యాక్ తిప్పేద్దామండి. ఇప్పుడైతే మనకు ప్యాడెడ్ బ్లౌజు తయారైపోయిందండి. ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేసాక ఈ కింద సైడు ఒక పై స్టిచ్ వేయండి. అలాగే నెక్ నీట్గా ఇలా సర్దేసుకొని పైన ఒక స్టిచ్ వేయండి. ఇక్కడ మనం పైపింగ్ చేసుకోవచ్చు, లేస్ వర్క్ కూడా చేసుకోవచ్చండి. ఈ ప్యాడ్స్ ఇలా పెట్టేసుకున్నామండి. ఇంకా లైనింగ్ వెంబడి మనము కుట్టు వేసేసుకున్నామంటే ఈ లైనింగు దీనికి అటాచ్ అయిపోతుంది పూర్తిగా. చూడండి ప్యాడ్స్ ఎలా వేసుకున్నామో. ఇలా ఈజీగా మనము బ్లౌజ్కి, లైనింగ్ బ్లౌజ్కి ప్యాడ్స్ వేసుకోవచ్చండి. మనకి ఎక్కడ ఏమీ కనపడదు, నీట్గా ఉంటుంది. ఈజీగా అయిపోయింది చూడండి. ఈ విధంగా మనము 40 ఇంచెస్ బ్లౌజ్కి ప్యాడ్స్ వేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.